నమస్తే వెల్కమ్ టు ది పాయింట్. దేశంలో సహజ వనరులను గుర్తించేందుకు కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సర్వే చేయించారు. పలు రాష్ట్రాల్లో సహజ వనరుల గుర్తింపు సర్వే చేపట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్తో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ ఈ సర్వే నిర్వహించారు. కాశ్మీర్లో అరుదైన ఖనిజం సర్వేల్లో భాగంగా భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో అత్యంత అరుదైన లిథియం నిల్వలను గుర్తించారు. రియాసీ జిల్లాలో సుమారు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లుగా భారత భూగర్భ పరిశోధన సంస్థ కనుగొంది. గతంలో భారత్లో లిథియం నిల్వలు లేవు. అవసరాల కోసం విదేశాల నుంచే దిగుమతి చేసుకునేది. కానీ ప్రస్తుతం కాశ్మీర్లో సాధారణ లిథియం 220 పీపీఎంగా ఉంటోంది. కాశ్మీర్లో గుర్తించిన లిథియం మాత్రం 500 పీపీఎం ప్లస్గా ఉంది. దీనికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నట్లుగా సమాచారం. లిథియం నిల్వల లభ్యతతో మన దేశం చైనాను మించిపోతుందని కేంద్రం భావిస్తోంది. వేలానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాశ్మీర్లో లభించిన లిథియం నిల్వలను వేలం వేయాలని ఇటు కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కేంద్రం భావిస్తోంది. మొదటి రౌండ్ వేలం ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందో అంచనా కూడా వేస్తున్నారు. పీపీఎం ఆధారంగా విలువను నిర్ధారించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక వెలికితీత కూడా భారీగా ఖర్చయ్యే ఛాన్స్ ఉంది. లిథియం నిల్వలు వెలికి తీయడానికి భారీగా ఖర్చవుతుందని ఇటు అధికారులు అంచనా వేస్తున్నారు. టన్ను ముడి లిథియం తవ్వకానికి $78,032 అమెరికన్ డాలర్స్ అంటే భారత కరెన్సీలో 64 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా లిథియం టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఇక ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ లిథియంను వాడుతున్నారు. లిథియం ఉత్పత్తి ఎగుమతుల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, చిలీ, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రంగంలో ఈ 3 దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. తాజాగా భారత్లో ఈ నిక్షేపాలు బయటపడడంతో భారత్ కూడా రంగంలోకి దిగింది. వేలం ద్వారా ప్రపంచ దేశాలను శాసించే దిశగా చర్యలు చేపట్టింది. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఈవీ వాహనాల తయారీ కూడా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం లభించడం భారత్కు సువర్ణ అవకాశమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈవీల ధరలు లిథియం ఉత్పత్తి గనక ప్రారంభిస్తే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే రీఛార్జబుల్ బ్యాటరీలు, ఫేస్ మేకర్ యంత్రాలు, బొమ్మలు, గడియారాల్లో వాడే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీల తయారీ ధరలు కూడా తగ్గిపోతాయి. దీంతో ఆయా పరికరాల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.